పిల్లరా బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం అపోస్తలుల కార్యగ్రంథ పుస్తకము 16వ అధ్యాయము 31వ వచనం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. భక్తుడైన పౌలు ఒక చెరసాల అధికారిని చూసి ఈ మాటలు చెప్పుచూ ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షింపబడుదురు అని అంటున్నాడు. భక్తుడైన పౌలు రోమా పట్టణమునకు వెళ్ళి ఆయన దేవుని స్వార్థను ప్రకటించుచూ ఉండగా పుతోను అన్న దయ్యము పట్టిన ఒక చిన్నది ఆయన సువార్త వలన ఆమెలో ఉన్న దురాత్మ ఆమెను విడిచి వెళ్ళి ఆమె స్వస్థత పొందింది. దానిని ఓర్చుకోలేని కొందరు దుర్మార్గముగా దైవజనులను కొట్టి న్యాయాధిపతుల దగ్గరికి వారిని ఈడ్చుకొని వెళ్ళినారు. న్యాయాధిపతులు వారిని విచారించకయే చెరసాలలో వేసినారు. ఆ చెరసాలలో వారు వేయబడ్డారు. అయితే వారు దుఃఖించలేదు, వారు వేదన చెందలేదు. వారు ఆనందంతో ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచినారు. అలా మహిమపరిచినటువంటి సమయంలో ఆశ్చర్యకరమైన సంభవం ఒకటి జరిగింది. అదేమనగా ఆ యొక్క చెరసాలంతా స్తుతితో నింపబడినదై చెరసాల తలుపులు వాటంతటా అవి తెరుచుకున్నాయి. ఖైదీలందరూ కూడా వారు పాడే పాటలు వింటూ ఉన్నారు. అయితే ఎవరు కూడా పారిపోకుండా ఎక్కడ వారు అక్కడే ఉన్నారు. అయితే ఇది ఎరగనటువంటి ఆ చెరసాల అధిపతి ఏమనుకున్నాడంటే, చెరసాల తలుపులు ఈ రీతిగా తెరవబడ్డాయి కనుక ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. రేపు కనుక నన్ను రాజు విచారించితే నాకు మరణశిక్ష విధిస్తాడని ఆయన భయపడి ఒక కత్తి తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాడు. ఆ చీకటిలో అది గ్రహించినటువంటి పౌలు భక్తుడు అతనితో, నీవు ఏ హానియు చేసుకోబాకు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొందుకుంటే నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు అని అన్నాడు. అవును, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నశించుచున్న వారులారా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. దేవుని రక్షణ మిమ్మలను పరలోకములకు తీసుకొని వస్తుంది. అదేమిటి దేవుని రక్షణ? అవును, పాపులైన మనుషులు దేవుని ఉగ్రతైన నరకాగ్నిలో ప్రవేశించకుండా పరలోక దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి కొరకై అనేక అద్భుతములను చేసి ఆయన మానవాళి యొక్క పాపము కొరకై కల్వరి శిలువలో తనను తాను బలిగా సమర్పించుకొని తన పవిత్ర రక్తమును చిందించినాడు. యేసు రక్తము సకల పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు పరలోకములోనికి చేర్చే మహాదేవుడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచితే మీరు మీ ఇంటి వారు రక్షింపబడి దేవుని మహిమలో మీరు ప్రవేశించువారుగా ఉంటారని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ దేవుడు తన వాక్యమును దీవించగా కనిపిస్తున్నాను. ప్రార్థించుకుందాం. గరుడా, నీ బిడ్డలకు నీ కృపను అనుగ్రహించి నీ బిడ్డలుగా వారిని రక్షించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.